హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి పిల్లల గురించి. ఇప్పుడున్న జనరేషన్ పిల్లల్ని చూస్తుంటామో బాబోయ్, వీళ్ళు ఇప్పుడే ఇలా ఉన్నారంటే ఇంకా ఫ్యూచర్లో రాను ముందు రోజులు ఇంకెలా ఉంటారో అని అనిపిస్తూ ఉంటుంది కదా. మన పిల్లలు ఇలా ఉన్నారు అని అంటే చిన్నప్పుడు నేను ఎలా ఉన్నానో అని చెప్పేసి మనకు కూడా ఒక ఆలోచన వస్తుంటుంది. నేను చిన్నప్పుడు ఇలాగే చేశానా అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు నా పిల్లల్ని చూస్తుంటే నేను కూడా చిన్నప్పుడు ఇలాగే చేశానా అని అనిపిస్తుంది. అప్పుడప్పుడు మా అమ్మ నాన్న ఫోన్ చేసి పిల్లల్ని కొట్టకమ్మా అని చెప్పేసి అంటుంటారు. ఎందుకు చిన్నప్పుడు నన్ను కొట్టలేదా అని అంటే, చిన్నప్పుడు నేనేం కొట్టలేదు, కొట్టకుండా పెంచాము అని చెప్పేసి అంటాడు మా నాన్న. నేను కూడా చిన్నప్పుడు అలాగే అల్లరి చేశాను నాన్న అంటే, మీరేం చేయలేదు అని అంటే, మీరు కొట్టలేదంటే మేము చేయలేదు, ఇప్పుడు నేను కొడుతున్నానంటే పిల్లలు అల్లరి చేస్తున్నానే కదా కొట్టేది. వాళ్ళని కొట్టాలని మనకేమైనా సరదాగా ఉంటుందా చెప్పండి? ఇప్పుడు కొట్టకపోతే, భయం పెట్టకపోతే రేపు రోజున మన మాట వినరు. ఇప్పుడు చూస్తూనే ఉన్నాం కదా, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లలో, లైవ్లో కూడా బయట అన్నీ ఎలా ఉన్నారంటే పిల్లలు అసలు మన చెప్పిన మాట వినే స్టేజ్ దాటిపోయారు వాళ్ళు. ఎందుకంటే సోషల్ మీడియా అలాగుంది, అవునా కదా? రోజు వీడియోలు చూస్తూనే ఉన్నాం, వార్తలు వింటూనే ఉన్నాం. ఇప్పటిదాకా దేవుని దయ వల్ల నాకు బీపీ లేదండి, కానీ వీళ్ళు చేసి అల్లరి చూస్తుంటే రాను ఏ టైంలో ఎప్పుడు బీపీ వస్తుందో తెలియట్లేదు. అట్లా ఉంటుంది వీళ్ళ అల్లరి. ఇప్పుడంటే విక్కీ స్కూల్కి వెళ్తుండు, షైని మార్నింగ్ నుంచి అల్లరి చేస్తూనే ఉంది, చెప్పిన మాట వినట్లేదు. రెప్ప పాటలో ఏ నిమిషం ఏం చేస్తుందో కూడా తెలియట్లేదు. అలా ఉంటుంది షైని అల్లరి. ఇదిలా ఉంటే ఇవాళ మధ్యాహ్నం స్కూల్ నుంచి మా హస్బెండ్కి కాల్ చేశారంట. మా హస్బెండ్ ఏమీ ఇక్కడ లేరు, ఊర్లో విలేజ్లో వ్యవసాయం చేస్తుండు. సో తను లంచ్ బాక్స్ ఓపెన్ చేస్తుంటే బాక్స్ కింద పడిపోయిందంట సడన్గా. సో లంచ్ పంపించండి అని చెప్పేసి కాల్ చేశారు. నాకు మా హస్బెండ్ ఫోన్ చేసి లంచ్ పంపి విక్కీ స్కూల్లో బాక్స్ ఓపెన్ చేస్తుంటే కింద పడిపోయిందంట అని చెప్పేసి అంటే సడన్గా షైని పడుకుంది. ఎవరికి చెప్పాలో అర్థం కాక మా పెద్ద బావ పక్కనే ఉంటారనమాట, మా ఓన్ సిస్టర్. సో మా బావ కాల్ చేస్తే వచ్చి బాక్స్ తీసుకెళ్ళి ఇచ్చేసి వచ్చేసాడనమాట. సో ఇలా విక్కీ కూడా కొద్దిగా లంచ్ లేట్ అయిపోయింది స్కూల్లో. అసలే వాళ్ళు ఇచ్చే టైమే కొద్దిగా, ఆ టైంలో తినాలంటే మళ్ళీ బాక్స్ కింద పడిపోయింది. పిల్లలు అన్నాక అల్లరి చెయ్యాలి, కాకపోతే అల్లరి కూడా మితిమీరొద్దనమాట. సో అలా మితిమీరిన అల్లరి ఉంది అనుకో, రేపటి రోజున ఎవరైనా వచ్చినా కూడా మనం ఎంత కంట్రోల్ చేయాలన్నా కూడా మన కంట్రోల్లో ఉండరు వాళ్ళు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది దీనమ్మ జీవితం ఏం లైఫో ఏమో అర్థమే కాదు. పిల్లలేమో చెప్పిన మాట వినరు, సడన్గా హాస్టల్కి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే నా లైఫ్ అంతా హాస్టల్లోనే. బిఫోర్ మ్యారేజ్ వరకు కూడా, రేపు మ్యారేజ్ అన్న వరకు కూడా నేను హాస్టల్లో ఉండే జాబ్ చేశాను. మార్నింగ్ లేవడం, వాళ్ళు పెట్టింది తినడం, నేను చక్కగా డ్యూటీ చేసుకొని రావడం, వీక్లీ వన్స్ అవుటింగ్ వెళ్ళడం, నచ్చినవి కొనుక్కోవడం, నచ్చింది తినడం, ఇలా ఉండే నా లైఫ్. మ్యారేజ్ అయ్యింది, తర్వాతకి కన్సీవ్ అయ్యా, పిల్లలు పుట్టారు, ఇగో ఇలాగే హౌస్ వైఫ్గా ఉండాల్సి వస్తుంది. పోనీ ఏమైనా జాబ్ చేద్దాము అని అంటే పిల్లల్ని కేర్ చూసుకునేటో లేరు. రీసెంట్గా అత్తమ్మ మామయ్య కూడా చనిపోయారు. సో మామయ్య చనిపోయిన 3 monthsకే అత్తమ్మ కూడా చనిపోయింది. సో తను ఉంటేనైనా మాకు కొద్దిగా ధైర్యంగా ఉండేది. సో అందుకు సడన్గా అత్తమ్మ మామయ్య ఎక్స్పైర్ అవ్వడంతో మా హస్బెండ్ అక్కడ ఉండి వ్యవసాయం చేయాల్సి వస్తుంది. సో వీక్లీ వన్స్ అలా వచ్చేసి పిల్లలతో స్పెండ్ చేసి తను వెళ్ళిపోతాడనమాట. సో నేను హైదరాబాద్లో ఉంటున్నా, పక్కనే మా ఓన్ సిస్టర్ ఉంటుంది. సో తను ఉన్నది కాబట్టి నాకు అంత ఇబ్బంది ఏం లేదనమాట. సో ఇప్పటి నుంచి మన ఛానల్లో ప్రెగ్నెంట్స్ లేడీస్ గురించి బిఫోర్ కేరింగ్ అండ్ ఆఫ్టర్ కేరింగ్ ఎలా తీసుకోవాలి, ఆఫ్టర్ డెలివరీ తర్వాతకి బేబీని ఎలా కేరింగ్గా చూసుకోవాలి, మదర్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, అండ్ దీనికి సంబంధించినది ప్రతిదీ నేను పోస్ట్ చేస్తూ ఉంటా. సో మీలో ఎవరికైనా అంటే ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాని కామెంట్కి సంబంధించి దానికి రిలేటెడ్గా వీడియో చేస్తూ ఉంటా. మీకైనా ఎనీ డౌట్ ఏదున్నా కూడా, ఎందుకంటే నేను నాది హెల్త్ డిపార్ట్మెంటే, నేను బిఎస్ నర్సింగ్ చేసా. మ్యారేజ్ అయ్యేంత వరకు కూడా నేను హాస్పిటల్లో వర్క్ చేశా. సో నేననే కాదు, మా ఫ్యామిలీ అంతా హెల్త్ డిపార్ట్మెంటే. సో మీకు ఎనీ డౌట్ ఉన్నా కూడా, హెల్త్కి సంబంధించింది ఏదున్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానికి సంబంధించింది రిలేటెడ్గా ఉండే వీడియో నేను పోస్ట్ చేస్తూ ఉంటా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.